మామిడిపళ్ళు చావపళ్ళు కొబ్బరికాయలు ఆయనకు సమర్పించినట్టు ఆయన స్వీకరించి తింటున్నట్టు కలుగుస్తూ రామయ్య నాయన ప్రతిష్ట చేసుకోండి. మధ్యవర్తి సమర్పయామి గణపతయే నమః. తాంబూలం సమర్పయామి ఇవాటికి 8వ రోజు మనము ఎంత అదృష్టవంతులంటే ఒక ధర్మవేత్త సనాతన ధర్మ పునరుద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసి సన్యాసాశ్రమం స్వీకరించి ధర్మ ప్రచారమే ఊపిరిగా బతుకుతున్న వ్యక్తి గౌరవనీయులు ధర్మవేత్తలు మహనీయులు రాధా మనోహర్ దాస్ గారు. ఎందుకంటే మన హిందుత్వానికి మనం హిందువులు చెప్పే భాష్యం వినట్లేదు, ఇన్వేడర్స్ చెప్పే భాష్యం వింటూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? 10 రోజుల పాటు హిందువులలో ఉన్న సమస్త వర్ణముల వారిని, బ్రాహ్మణాది సమస్త వర్ణముల వారు, హిందువులలో ఎంతమంది ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వారు ఉదయం ఒక్కరు సాయంత్రం ఒక్కరు అమ్మవారి సేవలను స్పాన్సర్ చేస్తూ అన్ని కులాల వారిని పిలిచి ఆ అమ్మవారి ప్రసాదాన్ని పూజింపజేస్తాం. ఎందుకంటే ఏమిటప్ప, ఎక్కడా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ కుల వ్యవస్థ,
హిందువులు ఏంటి ఈ అసమానతలు ఏంటి కాదని ఒకే మొత్తం విభిన్నమైన శాఖల ద్వారా తమ తమ సేవలను ప్రజలకు అందిస్తారు. పేదలు ఏ ఒక్క కులాన్ని ఎప్పుడు పెట్టుకోలేదు. ఒక దిక్కే ఉంది నాయన దైవాధీనం, జగత్సం అయితే జగత్తంతా మంత్రాధీనమైనది, మంత్రము బ్రాహ్మణాధీనమైనది. మీరు భూసురుడయ్యా నా వివసాన అయ్యా పద్మశాలి మీరు గొప్పవాళ్ళు. మీరు కనుక భక్తులు కనుక దిగంబరంగా ఉండాలి. మనిషి అనిపించుకోవాలంటే మీరు చేసిన భక్తులు మీరు తప్పుకోవాలయ్యా అని పద్మశాలి ఉంది. మళ్ళీ అన్నం అన్నగతమైనది ప్రాణం. ఈ ప్రాణం అనేది అన్నగతమైనది. మీరు దర్శకులు కాపువాళ్ళు, మీరు అన్నం మీద వడ్డీ ఇవ్వదు, బియ్యం వడ్డీ ఇవ్వదు, ఎట్లా నేను పడుతుంటాం మీరే చెప్పాలి. గౌరవాయన అన్నది నువ్వు తాజకంలో కనుక వేయకపోతే ఇంటికి గుర్తొక్కది, తాళపత్ర ఉండాలెక్కడది అని ఇట్లా ఆఖరికి చర్మకారుని కూడా ఎట్లా అన్నది. మనిషి శరీరాన్ని బ్రహ్మాండంగా పోలిస్తే ఈ 20 కిలోల శరీరం, ఈ 2 కిలోల పాదాలు ఎట్లా వస్తున్నాయి అంటే ఆ బ్రహ్మాండ నాయకుడు పాదాలను ప్రత్యుష్టించదు. విష్ణుమూర్తి వచ్చి అక్కడ ఉండి మనల్ని మోస్తున్నాడయ్యా. కాబట్టి నేను చర్మకారుని, నేను చేసే పాదరక్షలు విష్ణుమూర్తికి ఆధార శక్తి కమలాసనాలు అవుతున్నాయి. దేవుడి సన్నిధిని భక్తులు పెడదాం. నేను కనుక పాదరక్షలు కనుక చెయ్యకపోతే అందరూ ఆలోచించుకుని చచ్చిపోవాలి. ఆ ముందు ఒక్కరికి తొండ కూడా నేనే చేయాలి. ఊళ్ళో జీర్ణోద్ధారం చేయాలంటే నేను ఇచ్చిన చర్మరంజులే చేయాలి. నా కులంలో పుట్టినందుకు నేనే గొప్ప, దాంతో గొప్ప కులమేది అని ప్రతి వాడు వాడి కులంలో పుట్టినందుకు గొప్పగా ఫీల్ అవుతారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది సాధించుకుంటుంది ఈ సనాతన ధర్మం. అవైదికమైన ధర్మాలు, అవైదికమైన మతాలు ఎన్ని వచ్చినా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. బౌద్ధం ఉన్నది ఈ దేశంలో పుట్టింది. చైనా అటుగా ప్రపంచం అంతా వ్యాపించింది, ఈ దేశంలో లేదు. ఎందుకు? పరమాత్ముడు చెప్పాడు, ఈ శాస్త్ర విరుద్ధ భక్తుడే కామగారత అససిద్ధి సుఖమాత్ముడు. శాస్త్ర విరుద్ధంగా దేవుడు చెప్పిన ఎవరు, అందుకనే బుద్ధుడు దేవుడు బుద్ధుడికి ఎవరు గంధం పెడతాం, బుద్ధ జయంతి చేస్తాం, యోగ సాధన చిన్నకపోతే బుద్ధ మంత్రాన్ని ఉపాసిస్తాం, బౌద్ధ మంత్రాన్ని స్వీకరిస్తాం. ఎందుకు? పరమాత్ముడే చెప్పాడు, ప్రజా ప్రవృత్తి ప్రజాభివృద్ధి తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రమే ముఖ్యమైన. అయితే శాస్త్ర విరుద్ధంగా అదే దేవుడు చెప్పినా మనం వినలే, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం. శాస్త్ర విరుద్ధంగా దేవుడు చెప్పినా విను. అట్లాంటి ఆయన భగవద్గీత ఎగిరిపోయి యోగోత్తరణ కోసం పాటుపడుతున్నాం. బ్రహ్మవేత్త తన మధ్య రావడం అమ్మవారు వచ్చినట్టే కదా. కృష్ణేమంటారు, నామసాన్ని వేడుకుంటే నా యోగి హృదయము మరి భక్త ఇస్తే గాయంటే పత్ర ఇష్టాన్ని రావడం. నేను వైకుంఠంలో ఉన్నా, యోగ హృదయాల్లో ఉన్నా, రవిమండలంలో ఉన్నా, నా భక్తులు నన్ను ఎక్కడికి కీర్తిస్తూ ఉంటారో అక్కడే ఉంటా అని ఆయన. అమ్మవారు ఎవరు? నామం కీర్తి తీర్థాలలో ఉన్నా, నా కైలాసంలో ఉన్నా, వైకుంఠే వాళ్ళు కలిగి వైకుంఠంలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా, ఎక్కడుంటా నామం కీర్తే నా కైలాసే. ఒకసారి కృష్ణుల జ్ఞాని హృదయం ఎక్కడ ఉంటారంటే నా గురించి తెలుసున్న జ్ఞానం యొక్క హృదయ కమలలో ఉంటా. నాకు నాకు 1,000 సార్లు పూజ చేస్తే ఏ పుణ్యం అయితే వస్తుందో ఆ జ్ఞానికి ఒక్కసారి పూజ చేసినా అంతే పుణ్యం వస్తుంది. పవిత్ర శాస్త్రి జననీకృత ఇది ఎవరో చెప్పింది కాదు, అమ్మగారే చెప్పింది. భగవద్గీత ఎవరో చెప్పలేదు, పరమాత్ముడే చెప్పాడు. అట్లాంటి గీతాచార్యుడి యొక్క అంశతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిరూపంగా ఇలాంటి ధర్మస్య అద్భుతాల ధర్మస్య పదార్థాలను సంజాగలు ఇన్వేడర్స్ మనల్ని వక్ర మార్గంలో పట్టిస్తుంటే ఆ పరమాత్ముడే రాధా మనోహర్ గారిగా అవతరించి మనకు హితోపదేశం చేస్తున్నారు. భక్తులు ఒక్కసారి వారి ముఖకుమాల నుంచి వచ్చే ధర్మ ప్రబోధాన్ని అవలంబించాల్సిందిగా కోరుతూ రాధా మనోహర్ దాస్ గారి తమ అనుగ్రహ భాషణాన్ని శ్రీ వరకాదేవా
మాతకి, శ్రీ భద్రకాళీ మాయకి, శ్రీ భద్రకాళీ మాయకి. నమః పార్వతీపదే హర హర మహాదేవ. ప్రియ భగవంతులారా, ఈరోజు మనందరి పుణ్య విశేషం, మా భాగ్యం అమ్మవారి యొక్క సన్నిధికి రావడము, అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం వేళ వీరభద్ర స్వామి యొక్క భద్రకాళి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారు అర్చకోని స్వయం విష్ణు శర రూపీ సంశయ అన్నారు. కదిలేటువంటి విష్ణువే అర్చకుడు, కదలకుండా ఉండేటువంటి లోపల వాడు అని చెప్పారు. అలా వారే అమ్మవారి యొక్క ప్రతినిధి, వారే మమ్మల్ని ఆహ్వానించారంటే అమ్మవారే ఆహ్వానించినట్టు. మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే, మనందరి ఈగో వలన నేను మాట్లాడకండి, అయినా నేను ఒక్క నిమిషం ఆలోచన చేయకండి. మన అందరం ఈగో చేత ఈశ్వరుడికి దూరం అయిపోతున్నాం. మనందరం ఏబిసిడి అని చదువుకున్నాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, బి ఫర్ బాల, సి ఫర్ క్యాట్, డి ఫర్. మా గురువు గారు ఏం చెప్పారంటే, ఏ ఫర్ అసోసియేషన్ అంటే సత్సంగం చేయండి. ఇప్పటిదాకా వారి సత్సంగంలో ఉన్నామా, ఉంటున్నామా, ఇది భాగ్యం. ఏ ఫర్ అసోసియేషన్, పెద్దలతో కూడి ఉండవలను, ఇది ఏ గుర్తుపెట్టుకోండి. మరి బి ఫర్ బుక్స్, పుస్తకాలు చదవాలి. నిన్న కూడా నేను ఇక్కడ హిందూ సమ్మేళనంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మన దేశం కానీ ప్రపంచం కానీ ఇప్పుడు ఎంత పాడైపోవడానికి కారణం ఏంటంటే కొన్ని సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాల్లో రెండు ఎడారి మత సిద్ధాంతాలు, ఇంకోటి ఇతర దేశం నుంచి వచ్చిన ఒక రాజకీయ సిద్ధాంతం. మన దేశానికి సంబంధం లేదు, కానీ వాళ్ళ సిద్ధాంతాల పుస్తకాల రూపంలో మన దేశానికి వచ్చింది. అవునా కదా? ఆ పుస్తకాల ఆధారంగా ఒక మతంలో తీవ్రవాదులు తయారై కొత్త దేశాలను గుర్తిస్తూ కొత్త మందిని చదువుతున్నారు. ఇంకో పుస్తకం ఆధారంగా మత మార్పిడి చేస్తూ మన కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. ఇంకో పుస్తకం ఆధారంగా మనం విభజిస్తూ ఉన్నారు. మరి చెడ్డ చేసే పుస్తకాలు 3, 4 ఉన్నాయి. మరి మంచి చేసే పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? భగవద్గీత మనది, అవునా కాదా? పోతనామాచ్యులు గారు ఎక్కడ పుట్టారు? ఎక్కడైనా ఆయన పుట్టిన జిల్లాలోనే ఉన్నావా? మరి ఆయన ఏం రాశారు చెప్పండి, ఏం రాశారు? అందరూ చెప్పండి. భాగవతం. అందరూ చెప్పాలి. భాగవతం, భాగవతం, భాగవతం అంటే భాగవతం చదువుతుందా? కాబట్టి వారు భాగవతం రాసినటువంటి పోతనామాచ్యుల వారు పుట్టిన స్థలంలో మనం కూడా పుట్టి, మరి మీరు సిగ్గుపడకుండా నిజం చెప్పండి. నేను 2 నెలల క్రితం వచ్చినప్పుడు అడిగాను, నిన్న అడిగాను, మళ్ళీ అడుగుతాను. మా ఇంట్లో భాగవతం ఉంది అన్న వాళ్ళు చేస్తారు. నిజాయితీ పనులు వీళ్ళందరికీ చక్కలు కొట్టండి. లేదు ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. మా ఇంట్లో టీవీ లేదు అన్నది చేస్తాను. ఇక్కడ కెమెరా చెప్పండి. అసలు టీవీ లేని ఇల్లు 4, 3 ఉన్నాయి. అంటే అన్ని ఇళ్లలో టీవీ ఉంది. సీరియల్ చూడమ్మా. ఏమవుతుందంటే టీవీ ఎందుకు చూడాలంటే అక్క ఏమవుతుందో అంటుందేమో. మంచిది. నన్ను గుర్తుపెట్టుకోండి. ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనం అందరం డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా, పేరు సంపాదించినా సంపాదించకపోయినా, మదర్ సంపాదించకపోయినా మరణిస్తాం, చచ్చిపోతాం కదా. ఎప్పుడు అమ్మాయిలాగే ఉంటుందా? 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు అమ్మ అవుతుందా? అమ్మ ఎప్పుడు అమ్మలాగే ఉంటుందా? అమ్మమ్మ అవుతుందా? అవునా కదా? మనం అందరము మనం చనిపోయాక మన పేరు ముందు LATE అని పెడతారు. అంటే మనము గొప్పలైనా కాకపోయినా LATE వస్తుంది. అదే గొప్పలు అయితే GREAT వస్తుంది. మనం లేట్ అయ్యేది ఎలాగే అయిపోతాం. లేట్గా అయినా
లేటుగా తొందరగా అయినా లేట్ అయిపోతాం. కాబట్టి లేట్ అవ్వడం గొప్ప కాదు, గ్రేట్ అవ్వడం గొప్ప. ఆ గ్రేట్ అవ్వడం కోసం బుక్స్ చదవండి. నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక ఏకాదశి పేపర్ ఇవ్వండి. ఈరోజు ఏకాదశి చాలా గొప్ప రోజు. నేను మీ అందరితో ఏకాదశి పేరు చదివిస్తాను. అది ఏకాదశి ఉపవాసం చేయకపోయినా చేసే పరిస్థితి చాలా మంచి రోజు. ఎంత భాగ్యం ఉంటే అన్నమయ్య చేసినట్లుగా మనం అందరం లోపల ఏం భావించాలంటే ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపమో మరి, ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. మనందరూ భాగ్యవంతులు. ఈ భాగ్యం ఏమిటంటే 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఉండేటువంటి మానవ జన్మ పర్ఫెక్ట్ గా భారతదేశంలో వచ్చింది. అది కూడా భద్రకాళి అమ్మవారి సన్నిధిలో వచ్చింది. ఎందుకంటే భాగ్యం అదృష్టం ఉందా? పోతన పుట్టిన నెలలో పుట్టినందుకు మనం పొంగిపోవాలా వద్దా? భద్రకాళి ఉన్న చోట పుట్టినందుకు మనం ఆనందించాలా వద్దా? భద్రాచల రాముడు ఉన్న చోట పుట్టినందుకు మనం ఆనందించాలా వద్దా? గర్వించాలా వద్దా? ఎందరో మహానుభావులు పుట్టినటువంటి ఈ నెలలో పుట్టినందుకు మనం గర్వించాలి, ఆనందించాలి. అలాగే మన ధర్మ యొక్క విలువ మనం తెలుసుకోవాలి. తెలిసిన వారికి తెలిసినటువంటి మంచి విషయాన్ని ఇతరులకు చెప్పాలి. ఏ ఫర్ అసోసియేషన్, ఈ ఫర్ బుక్స్. మరి ఇవాటి నుంచి ఏకాదశి చాలా మంచి రోజు. ఇవాటి నుంచి నేను రాత్రి పడుకునే లోపల నేను ఒక్క పేజీ అయినా గీత కానీ కావటి కానీ చదువుతానండి. చదివే పడుకుంటానండి. అక్కడ చేస్తానమ్మా. పోతనామాస్తుల వారికి, భద్రకాళి వారికి మనం భగవద్నామాన్ని చెయ్యాలి. మనమే చేయగలం. కుక్కలు చేస్తాయా? పిల్లలు చేస్తాయా? అందరూ చూసారు. ఇప్పుడు వీళ్ళందరూ చక్కగా వేద విద్యార్థులు చదువుకుంటే ఎంత బాగుందండి. ఆ వైబ్రేషన్ ఎంత బలవంతం. మనం అలాంటి ఏం చెయ్యం. ఇప్పుడు అంటుంటాం. నోరిప్పగానే ఏమనాలి? ఇప్పుడు అన్నారు అనకూడదు. ఏమన్నారు? ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భద్రకాళి, జై భద్రకాళి, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరే కృష్ణ, హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై మార్కండేయ. అది 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 పట్టాలి. అది మానేసి అదో అదో హలో హలో అంటే ఎప్పుడు వచ్చి చదవచ్చు. అదేంటా ఈ శ్లోకం చెప్పండి. ఈ 3 అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళిపోయింది చెప్పండి. ఈ రోజు మరి ఏకాదశి విష్ణు ప్రీత్యర్థం చక్కగా హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, పార్వతీ పదయ హర చెప్పేసి నేను బయలుదేరుతాను. చాలా దూరం ఉపన్యాసం ఉంది. ఆ ఆఖరి ఒక డీఫర్ డైట్. ఏది పడితే అది తినేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినేయకూడదు. మంది భోజనం విన్నారా? జనమే తినేసుకోవడానికి బయట కదా. మంది అంటే ఒక జంతువుల సమూహం గుండ్రంగా ఉండి పిల్లులకి, కుక్కలకి, కోళ్ళకి, పందులకి గుండ్రంగా దృష్టిలో వేస్తే అన్ని కలిపి తింటుంటారు. అలా ఒకరికి ఒకరు సాయం ఒకరు తింటుంటారు. దాన్ని మండి భోజనం అంటారు. ఎడారి దేశంలో వాళ్ళకి ఫుడ్ ఉండదు కాబట్టి ఓ జంతువు దొరకగానే అందరూ పీపులుంటారు. మాకే మాయరావాలి. అది మంచి భోజనం కాదు, మంది భోజనం. అలాంటివి చేయగలరు. అలాగే ఆదివారం నాడు పులి, మధు, మాంస, తైల వర్జితాని. ఆదివారం నాడు ఇలాంటి పనికి మాల పనులు చేయకూడదు. అంటే ఏమిటి? అర్థమైందా? అదవుతుందా? ఏది పడితే తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. భగవంతుడు రోజు ఒకటే ఇవ్వలేదు, మెదడు కూడా ఇచ్చాడు కదా. డీపర్ డైట్ లేదా అవుతుంది ఫైట్. I cannot keep quiet. I have to fly like a kite. Just like a small bite. సరదాగా చెప్పాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం.
మనం అందరం ఈ పుణ్య దినాన ఇక్కడ ఇంత పుణ్యకార్యంలో పాల్గొనే భాగ్యం కల్పించినందుకు మనం అమ్మవారికి స్వామివారికి కృతజ్ఞత తెలుపుతూ ఏకాదశి పేరు చెప్పేసుకుందాం. అందరూ ఈ ఒక్క శ్లోకం చెప్పాక చెప్తాం కదా. అందరూ చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే దీని అర్థమైంది, ఏకాదశి నాడు మనం ఇంత పుణ్యం చేస్తున్నాము, మన భాగ్యం. కానీ మానవ జనం వచ్చినందుకు కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకని? కాలాన్ని వ్యర్థం చేస్తే కాలం కొంచెం గడిచిపోతుంది. ఎప్పుడు వచ్చేస్తాడు, ఎప్పుడు వచ్చేస్తావు నువ్వు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేవు, లాక్కుపోతాడు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా చూసాం కదా, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అంతా వెళ్ళిపోయారు కదా. కాబట్టి యమస్య కరుణాన శివుడి దయలో కాబట్టి మనం మంచి పనులు వెంటనే చేయాలి. మంచి పని ఏమిటి? ఇదిగో ఇలా కళ్యాణోత్సవంలో పాల్గొనడము, అభిషేకంలో పాల్గొనడము, భగవన్నామం చేయడం, వినడము, చదవడము, చెప్పడము, ఇలా ఎప్పుడు మంచి విషయాలతో గడపండి. ప్రతి ఏకాదశి పేరు పెట్టుకుందాం. పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, కామదా ఏకాదశి, మరుధిని ఏకాదశి, మరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అమరా ఏకాదశి, అమరా ఏకాదశి, పాండవనిద్దర ఏకాదశి, యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి, జయన ఏకాదశి, కాళికా ఏకాదశి, భద్రరూపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్యద ఏకాదశి, నైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమరకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. గోవింద గోవింద. శ్రీ స్వామికి, గణపతి స్వామికి, భద్రకాళి, శ్రీ భద్రేశ్వర స్వామికి, నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఇది ఒక్కటి చెప్పకపోతే అసంతృష్టి అయిపోయింది. ఇది అనుకూల వరం. మన అర్చక స్వామి వారు, ప్రధాన అర్చక స్వామి వారు అమ్మవారి యొక్క ప్రతినిధిగా, అమ్మవారే నన్ను పిలిచినట్టుగా భావిస్తాను. ఈ ఒక్క ముక్క చెబితే సంతోషంగా. ఏమిటంటే, నోరిచ్చినందుకు ఏం చేయాలో పెద్దలు చెప్పారు, సరదాగా చెప్పారు, కానీ అందులో మంచి భావం ఉంది. ఒకసారి చెప్పేదా? చెప్పండి. అందరూ చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, స్వామివారి మీద నవ్వు కూడా వస్తుంది. చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నారికే చేద ఓడికే ఒంటికే కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపదరాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు,
గోవింద 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 సంకటహరణ గోవింద. చెప్పండి, మీ అందరికి గోవిందుడు కావాలా, గోడలు కావాలా, అక్షరుడు కావాలా, అంకురం కావాలా, రాముడు కావాలా, రాజు కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, ఇంకే కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు, జన పోసారు మాకు అన్నంలో తెలుసు, ఇంకా మాట్లాడితే మా ఇబ్బంది తెలుసు. శ్రీమద్ రమణ గోవింద గోవింద. అయ్యా మన గౌరవనీయులు నగర ప్రథమ పౌరులు శ్రీమతి కుంకు సుధారాయణ పౌరులు మనం రాధాబాబు రాజే గారిని అమ్మవారి శ్రీనివాసరావుతో రాధామోహన్ దాస్ గారిని సత్కరించిన శ్రీనివాస్ ప్రార్థిస్తూ స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామికి కాళీమాయికి గోవింద. మిమ్మల్ని అర్థం లేక తప్పదు.